అందరికీ నమస్కారం. సోషల్ మీడియా అంతా కూడా వార్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న సమయం ఇది. 2 వారాలు యుద్ధం చేస్తే చాలు వరల్డ్ మ్యాప్లో పాక్ పేరు మాయం అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఓవైపు అంతర్గత పోరు, మరోవైపు ఆర్థిక బేజారు, బయట నుంచి ఆదుకునే వారు లేరు. ఈ పరిస్థితుల్లో పాక్ మన దేశంతో ఎంతకాలం యుద్ధం చేయగలదు? భారత్తో కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం పాకిస్తాన్ పూర్తిగా ఆర్థికంగా దెబ్బతీస్తుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. సో ఇది మనం అంటున్న మాట కాదు. అంతర్జాతీయ ఆర్థిక రేటింగ్స్ ఏజెన్సీ మూడీ అంచనాల ప్రకారం యుద్ధాన్ని భరించే పరిస్థితి పాక్కు ఏమాత్రం లేదని తెలుస్తోంది. అంతర్గత ఖజానా పూర్తిగా ఖాళీ అయి చాలా కాలమైంది. ఆహార పదార్థాల నుంచి మొదలుకొని పెట్రోల్ వరకు కూడా అనేక నిత్యావసరాలకు దిగుమతులపైనే ఆధారపడే ఈ దేశానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా చాలా అవసరం. అవి ఇప్పుడు దాదాపు నిండుకున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న నిల్వలు 3 నెలలు దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. అంటే ఆ తర్వాత ఏమో జరుగుతుందో మనం ఊహించుకోవచ్చు. యుద్ధం నేపథ్యంలో అదనపు వనరులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. కానీ పాక్ను ఆర్థికంగా ఆదుకోవడానికి ఇప్పుడు ఎవ్వరూ కూడా ముందుకు రావడం లేదని మనకు అనిపిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వివరాల అందించే మనందరికీ తెలిసిన బాగా సుపరిచిత సంస్థ CEIC ప్రకారం డిసెంబర్ 2024 నాటికి పాకిస్తాన్ అప్పు $131 బిలియన్. అంటే తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి ముందు మరోసారి సహాయం కోసం చేయి చాచింది కూడా. సో పాక్ జీడిపిలో అప్పుల వాటా ఇప్పటికే 75% చేరుకుంది. అప్పుల కుప్పగా ప్రపంచ దేశాలు ముద్రపడింది పాక్పై. పేదరికం, నిరుద్యోగం, ఆరోగ్య సేవల లోపం వంటి సామాజిక సమస్యలు మొత్తానికి దాయాది దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి కొంతకాలంగా. వీటిని ఎదుర్కోవడమే చాలా కష్టమైన తరుణంలో యుద్ధ సన్నాహాలు పాక్కు మరింత శిరోభారం కాబోతున్నాయి. మరోవైపు బయట నుంచి నిధులు వచ్చే మార్గాలు కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇతర దేశాల నుంచి తీసుకున్న అప్పులు కూడా కొండలాగా పేరుకుపోవడంతో వాటిని తీర్చేందుకే సతమతమవుతున్న పాక్ యుద్ధం సృష్టించే భారాన్ని మోసే పరిస్థితి లేదని కూడా మనకు అర్థమవుతుంది. పరిమిత ఘర్షణలతో కూడిన సైనిక ప్రతిష్టంభన సైతం ఇప్పుడు పాక్ని అంతులేని నష్టంలోకి నెట్టేస్తున్న ఒక పరిస్థితి. ద్రవ్యోల్బణంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్ను ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేటుతో దూసుకెళ్తున్న భారత్తో యుద్ధం ఏమాత్రం శ్రేయస్కరం కాదని చెప్పి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అలాగే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు రాజకీయంగా, సామాజికంగా కూడా పాక్లో పరిస్థితి అదుపు తప్పుతోందని అనడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చాలా పరిస్థితులు కనిపిస్తున్నాయి కొట్టొచ్చినట్టు. బాలోచిస్తాన్తో ఫర్ ఎగ్జాంపుల్ జరుగుతున్న వేర్పాటువాద ఉద్యమం ప్రభుత్వానికే కాదు సైన్యానికి కూడా చాలా సవాల్ విసురుతోంది. తరచూ జరుగుతున్న దాడులతో అక్కడ అదనపు బలగాలను మోహరించాల్సిన పరిస్థితి వస్తోంది. సో పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని అక్కడమో ఒకవైపు వెచ్చిస్తూ ఇటీవల జరిగిన జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఆ ప్రాంతంపై పాక్ పట్టు కోల్పోయింది అనడానికి ఒక ఉదాహరణ. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంతో కూడా పాక్కు పొసగడం లేదు. సో ఇంకోవైపు సింధ్లో ఇండస్ నదిపై కొత్త కాల్వల నిర్మాణానికి కూడా వ్యతిరేకంగా ఉద్రిక్తతలు చెలరేగిపోతున్నాయి. ఒక రకంగా చూస్తే అంతర్యుద్ధ పరిస్థితుల్ని పాక్ ఒకవైపు ఎదుర్కొంటోంది. ఇక ఈ పరిస్థితుల్లో దేశ భద్రతలో కీలకమైన రక్షణ వ్యవస్థ కూడా స్ట్రాంగ్ ఏమీ కాదని అర్థమవుతోంది. ఆర్థిక, సామాజిక పరిస్థితుల ప్రభావం సైన్యం పైన పడుతోంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఉన్న సైనికులను సరైన ఆహారం వాళ్ళకి ఇవ్వలేక చాలా గగ్గోలు పెడుతున్నారు వారని చెప్పి వార్తలు వస్తున్నాయి. కెరోసిన్, పెట్రోల్ వంటి చాలా నిత్య అవసరాలకు కూడా పాక్ ఇప్పుడు ప్రస్తుతం సరఫరా చేయలేకపోతుంది. సో అరకొర సౌకర్యాలతో భారత్ వంటి శక్తివంతమైన దేశాన్ని ఎక్కువ రోజుల పాటు మరి ఎదుర్కోలేమని చెప్పి పాక్ రక్షణ నిపుణులు తేల్చి చెప్తున్నారు. 14 రోజుల పాటు యుద్ధం కొనసాగిస్తే భారత్ 2.5 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అండ్ పాకిస్తాన్ కూడా ఇదే స్థాయిలో ఆర్థిక వనరులు యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ముంబైకి చెందిన థింక్ ట్యాంక్ స్ట్రాటజిక్ సోర్స్ సైట్ గ్రూప్ వాళ్ళు ఇలా విశ్లేషించి అనేక రిపోర్ట్స్ అందిస్తున్నారు. కానీ వాస్తవానికి పాకిస్తాన్ ఇంతకంటే మరో 1,00,000 కోట్లు అదనంగానే ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పి ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆ దేశంలో అన్ని రేట్లు 3-4 రెట్లు పెరిగిపోయాయి. అందువల్ల పాకిస్తాన్ యుద్ధానికి దాదాపు 3.5 లక్షల కోట్ల కంటే ఎక్కువగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే మరి పాక్పై కోలుకోలేని భారం పడుతుంది. అసలు అంత వ్యయాన్ని పాకిస్తాన్ ఊహించే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు చూస్తుంటే. ఒకవేళ ఉగ్రవాదుల కారణంగా బలవంతంగా యుద్ధం చేయాల్సి వస్తే పాక్ పరిస్థితి అతి దారుణంగా తయారవుతుంది. ఆర్థిక సంక్షోభం అన్ని సంక్షోభాలకు దారితీస్తుంది. సో చివరికి దేశ నాశనానికి కూడా ఇది కారణం అవుతుందని చెప్పి మనం గతంలో చాలాసార్లు చూసాం. దీన్ని కోలుకోవడానికి కూడా మనకి ఊహించలేనంతగా టైం పడుతుందని తెలుస్తుంది. అదే జరిగితే దేశం ఆఫ్ఘనిస్తాన్ లాగా తీవ్రవాద గ్రూపుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది అని హెచ్చరిస్తున్నారు ఎక్స్పర్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అప్డేట్.